పోలీస్ ఆఫీసర్ ఇలా అంటూ ఉంటాడు. చెప్పరా నీ భార్య ఎక్కడ చెప్పు అని అంటూ ఉంటే దర్శన్ సీరియస్గా నాకు తెలియదు అని చెప్పాను కదా, తను ఎక్కడుందో నాకు తెలియదు అని గట్టిగా అరుస్తాడు దర్శన్. అలా అరిచేసరికి పోలీస్ ఆఫీసర్ లాగి ఒకటి చంప మీద కొడతాడు. అంత నిర్లక్ష్యంగా తెలియదు అంటే ఏమనాలి? అసలు నీకు తెలియకుండా ఏమవుతుంది చెప్పు, తను ఎక్కడుందో అని అంటే నాకు తెలియదని చెప్పాను కదా, నిజంగానే నాకు తెలియదు అని దర్శన్ గట్టిగా అరుస్తాడు. ఆనంద అలాగే వాళ్ళ భర్త ఇద్దరు కూడా విశ్వనాథంని చూసి ఇలా అంటూ ఉంటాడు. అంటూ బతిమలాడుతూ దండం పెడుతూ ఇలా అడుగుతారు. అన్నయ్య నీకు దండం పెడతాను, మా అబ్బాయిని మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని అంటూ అడగటంతో ఇంకా అప్పుడే ఆ విశ్వనాథం కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దర్శన్ వాళ్ళ నాన్న కూడా ఇలా అంటాడు బతిమలాడుతూ, ప్లీజ్ అండి మీరు కేసు వాపస్ తీసుకోండి అని అంటంతో ఆనంద అంటుంది, అన్నయ్య మీకు దండం పెట్టి చెప్తున్నాను అన్నయ్య, కేసు వాపస్ తీసుకోండి అన్నయ్య అని అంటంతో విశ్వనాథం అంటాడు, ఎస్ఐ గారు మేము కేసుని వాపస్ తీసుకుంటాము అని చెప్పడంతో మరి మీ అమ్మాయి పరిస్థితి అంటే ఆనంద అంటుంది, ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది, నేను తీసుకొస్తాను అని ఆనంద అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా విశ్వనాథం అలా చూస్తూ, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నీ కూతురిని నేను తీసుకొస్తాను, కేసు వాపస్ తీసుకో అని చెప్పు అని అంటే సరే ఎస్ఐ గారు మేము కేసుని వాపస్ తీసుకుంటాం వదిలేసేయండి అని విశ్వనాథన్ చెప్తే పోలీస్ ఆఫీసర్ ఇలా అంటాడు, మీరు కేసు వాపస్ తీసుకుంటాను అంటే సరే, కానీ నేను ఇంకొక కేసు విషయంలో మాత్రం ఇతన్ని వదిలిపెట్టను అంటే ఆనంద టెన్షన్ పడుతూ, ఏంటి ఎస్ఐ గారు ఇంకొక కేసు ఏంటి, మా అబ్బాయి ఇంకేం తప్పు చేశాడు అంటే మీ అబ్బాయి మీద ఈ కేసే కాకుండా ఇంకొక బలమైన కేసు కూడా ఉంది, ఆ కేసు మీద మీ అబ్బాయిని అరెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, అస్సలు తప్పదు, ఇంకా కేసు నుంచి మీరు విడిపించలేరు అని చెప్పగానే ఒక్కసారిగా ఆనంద అలా షాక్ అవుతుంది. ఇంకా అప్పుడు ఎస్ఐ పదరా స్టేషన్కి అని అంటూ ఉంటే అసలు ఏం కేసు ఎస్ఐ గారు, మా అబ్బాయి మీద ఇంకెవరు కేసు పెట్టారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇక్కడేమో శరణ్య స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. ఎంతసేపు పిలిచినా పలకపోవడంతో ఆ రౌడీలు దగ్గరికి వచ్చి ఇలా శ్వాస చూస్తూ ఉంటారు. ఇదేంట్రా ఉలుకు పలుకు లేకుండా ఇలా పడిపోయింది, చచ్చిపోయిందంటావా అని అంటే ఏమోరా నాకు చాలా భయంగా ఉంది, ఆ అమ్మాయి అసలే తినకుండా ఉండింది, మరి ఇప్పుడు ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంట్రా అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే శరణ్య అలా స్పృహ లేకుండా నిజంగా పడిపోయిందా, ఏమైనా అయ్యిందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.